అనారోగ్యంతో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా కొత్తపల్లికి చెందిన నిర్మలకు సంబంధించి ఆ మృతురాలి కుటుంబం ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేసింది అక్కడి సిబ్బంది. డబ్బులు లేవని చెప్పినా వినిపించుకొని వైనమది. 8 గంటల పాటు మృతదేహం కోసం మార్చురీ దగ్గర బంధువులు పడిగాపులు కాశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతురాలి బంధువులు. మమ్మల్ని ఎవరేమీ చేయలేరు అంటూ సిబ్బంది దబాయింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. డబ్బులిచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ సిబ్బంది వాళ్ళు బెట్టి చేసి కూర్చున్నారట. ఒక్కొక్క మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేస్తే 10,000 రూపాయలు తీసుకుంటున్నారు అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే శవాలపై పేలాలు ఏరుకునే రకాలను మీరు వినుంటారు. ప్రస్తుతం ఇదే చందం అక్కడ ఉంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఎటువంటి దుర్మార్గపు పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి దరిద్రులు ఉన్నారు. బహుశా ఈ పదం కరెక్ట్గా ఇబ్బంది ఈ పదం కరెక్ట్గా అలాంటి వాళ్ళకి ఉపయోగించాలి. ఎందుకంటే పేదరికమైన మాటకు సంబంధించి పదం కరెక్ట్ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు. కానీ వీళ్ళు ఈ పనికిమాలిన వెధవలంతా కూడా ఓ మనిషి చనిపోయి ఆ కుటుంబం ఆవేదనతో ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు పీక్కు తినే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ ప్రపంచంలో. దానికి సంబంధించిన ఆ కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ ఇలాంటి ఘటనలు మీకు ఎక్కడైనా తారసపడి ఉంటే, ఇలాంటి ఘటనలు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే వాటిని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూతా ఉంటూనే ఉన్నారు. మనిషి చచ్చిపోతే చనిపోయిన శవాన్ని మనిషి రూపంలో పీక్కు తినే నరరూప రాక్షసులు మన చుట్టూతానే ఉన్నారు. ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత ఆవేదనలో ఉంటుంది. ఒకవేళ ఏ యాక్సిడెంట్లు అంటే ఏ ప్రమాదంలోనూ లేకపోతే ఇతర కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఎంత దుఃఖసాగరణ మునిగిపోతుంది. ఒక వ్యక్తి ఆ కుటుంబాన్ని మిస్ అయితే అలాంటిది ఆఖరి చూపు కోసం మిగిలిన అంత్యక్రియలు నిర్వహించడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మార్చురీ దగ్గర వాళ్ళు పడికాపులు కాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు పీక్కు తినేది ఎవరు వస్తారు? ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పరిస్థితులకి ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాదా? వాళ్ళ దగ్గర మీరు డబ్బులు పీక్కు తినేది. ఆ డబ్బు రుచిస్తుందా? ఆ మాంసము ముద్దలు కలిపిన అన్నం మెతుకులు మీకు తినబుద్దేస్తుందా? ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గపు కార్యాచరణ లేకపోతే దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే కంప్లైంట్ చేయండి. అండ్ ఆర్టీవీకి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే, ఎందుకంటే మా సిబ్బంది మీ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే ఇటువంటి ఘటనని మా దృష్టికి తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళ భరతం ఎలా పట్టాలో మనం చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా వరంగల్ షాక్కి గురైంది. ఇంతటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉన్నారా అనేది ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళని రియాక్ట్ అయ్యారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో చూద్దాం. పెళ్లి నుంచి వచ్చినాం. సేవ విత్తనాన్ని అందులోనే ఉంచుకుంటారు. లంచాలు తీసుకొని ఇంతవరకు ఇస్తలేరు. 10,000 అడిగింది. 8 గంటలు అవుతుంది సేవను ఉంచుకొని డబ్బులు ఇస్తేనే ఇస్తామని అంటారు. అడగాలనుకున్నాం మేము. అడగాలనుకుంటే ఇప్పుడు అడుగుతాను. అడగలే ఇక ఈమంట అంటే ఇచ్చుకుంటా పోతాను. ఇక పోస్ట్ మార్టం చేసి ఒక 3 గంటలు ఆపుతారు. డబ్బులు ఇస్తేనే శవాన్ని ఇస్తామని అంటారు. ఇప్పుడు చనిపోయిన ఆయనకు మేము వదిననే అవుతాం, అత్తలు అవుతుంది. నాకు గవర్నమెంట్ ఉచిత పథకాలని చెప్తాను. మరి పేదోళ్ళకి ఇట్లా ఎందుకు చేస్తాను? పేదోళ్ళ కాడ గుంజుతారు డబ్బు, ఉన్నోళ్ళ కాడ గుంజుతారు డబ్బు. చేసేందుకు మాకు డబ్బు తేతే అంటారు. ఎక్కడ తెచ్చియాలి? పేదోళ్ళమనే ఇక్కడికి వచ్చినాము. డబ్బు తేతే అంటే ఎట్లా తెస్తాం? రోజుకొక 4-5 శవాలు చేస్తారు. రోజుకొక 10,000 గుంజుతారు. ఇక ఎన్ని అవుతాయి? జీతాలు తీసుకుంటారు. ఇట్లా తీసుకుంటారు. శవం ఇస్తారో ఇయ్యరో మరి ఉంచుకుంటే వాళ్ళే ఉంచుకొని అప్పుడు ఇకనే పోతాం. ఇక
వాళ్ళే ఏం చేస్తారు అయ్యా పైసలు ఉంటే అక్కడనే చేసుకుంటాం ఇక్కడికి వచ్చి ఎందుకు చచ్చిపోయి ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తాం మేము ఉచితమనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పైసలే గుంజుతారు ఇక ఇక్కడికి ఎందుకు రావాలి అక్కడి నుంచి అటే పోవాలి ఇక ప్రైవేట్లోనే చూపించుకోవాలి అక్కడనే చేసుకోవాలి ఇక ఇక్కడికి వచ్చేందుకు డబ్బుదే అంటాను రోజుకొక 4-5 సేవలు చేస్తారు కదా రోజుకు 10,000 గుంజితే మరి జీతాలు ఎటుపోతానే ఈ డబ్బు ఎక్కడ పోతుంది ఒక బాడికి ఒక 10,000 దాకా గుంజుతాను మరి ఇవన్నీ జీతాలు పోతానే ఇవి పోతానే ఇక్కడ మా అక్కయ్య జరిగిపోతే తీసుకొచ్చి సర్జరీ ఇక్కడ అయిపోయాక తీసుకొచ్చి మార్జిల్ వేసి పోస్ట్ మార్టం చేసినాక డెడ్ బాడీ ఇవ్వంటే ఇస్తలేరు డెడ్ బాడీ ఇవ్వాలంటే 10,000 రూపీస్ ఇవ్వమంటారు కంపల్సరీ ఇస్తేనే ఇస్తామంటారు ప్రభుత్వ హాస్పిటల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో మాకేమో తెలియట్లేదు అట్లా రోజుకు ఒక 3-4 వస్తాయి బాడీస్ వచ్చినా కూడా ప్రతి 10,000 రూపాయలు అంటే రోజు ఒక 40,000 రూపాయలు ఇదంతా మరి ప్రభుత్వానికి పోతుందా ఎటు పోతుందో తెలియట్లేదు మరి ఇలా పోలీస్ మిత్రులు ఎవరైనా కూడా మమ్మల్ని ఎవరు కాపాడట్లేదని చెప్పేసి మేము మీడియా మిత్రుల కాడికి వచ్చినాం మమ్మల్ని కాపాడాల్సింది మీడియా మిత్రులు అని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు అదే బాధలో చనిపోయిన బాధలో ఉంటే వీళ్ళు 10,000 రూపీస్ ఇస్తారా అని చెప్పి పీడిస్తారు అవే డబ్బులు ఉంటే మేము బయటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో బతికేటోళ్ళమే కదా ఇక్కడికి వచ్చి చనిపోయినాక కూడా చనిపోయినా కూడా మమ్మల్ని పీడిస్తూ పైసలు అడుగుతున్నారంటే ఇది ప్రభుత్వ హాస్పిటల్లా లేకపోతే దోపిడీ ప్రభుత్వ ఏంటిదనేది మాకు తెలియట్లేదని మా మీడియా మిత్రులనే అది ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తోంది అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తోందిగా సో ఈ నేపథ్యంలో మీకు ఇటువంటి ఏమైనా పరిస్థితులు తారసపడి ఉంటుంటే లేకపోతే ఇటువంటి పరిస్థితులు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేయండి సో నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతోంది ఒకసారి మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత నేను మళ్ళీ కామెంట్స్కి వచ్చే ప్రయత్నం చేస్తాను మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు వెంకటరత్నం అక్కడ తాజా పరిస్థితి ఏంటి అట్ ద సేమ్ టైం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళిందా వాళ్ళు ఏమైనా యాక్షన్లోకి దిగడం జరిగిందా అయితే ఇక్కడ ఎంజీఎంలో గత కొన్ని రోజులుగా ఇటువంటివి శరామామూలుగానే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రతి దానికి కూడా ఒక రేటు పెడుతున్నట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇవి బయటికి రాకుండా లోపాయకారి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి అట్లాంటి సిబ్బందినే నియమించుకుంటున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది సచిన్ ఇప్పటి వరకు ఒక్కసారి మనం వివరాలకు వెళ్దాం ఎందుకంటే అక్కడ వాళ్ళ ఎట్లాంటి పరిస్థితులు అక్కడికి వచ్చారు అలా వాళ్ళ మృతికి కారణాలు ఏందన్నటువంటి విషయాలు చూస్తే ఇంకా విషాదంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీనిపై స్పందించేటువంటి ప్రతి మనిషిలో మానవత్వం మేలుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు స్పష్టంగా దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ దాదాపు రోజుకు 3-4 వేల మందికి పైగా ఎంజిఎంకి వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ లేక అలాగే చనిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి ఇబ్బందులు అంటే పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి సమయంలో కూడా డబ్బులు డిమాండ్ చేయడం అనేది కూడా అత్యంత పాశవికంగా చూడొచ్చు ఎందుకంటే ఎంజిఎంకి వచ్చేటువంటి వాళ్ళే డబ్బులు లేనటువంటి వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ జల్లి నిర్మల గత కొద్ది రోజుల క్రితం కూడా ఎంజిఎం అంటే కొన్ని కారణాల వల్ల తను బంధువుల చేతిలోనే కొంత ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పురుగుల మందు తాగి చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఆమెను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు అక్కడ తను ఆ ట్రీట్మెంట్ సరిగా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సరిగా లేక గడ్డి మందు తాగింది కాబట్టి ఇక్కడ మెరుగైన ట్రీట్మెంట్ తీసుకెళ్లమంటే అక్కడి నుండి మళ్ళీ ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కూడా మా వల్ల కాదని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడంతో ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాను ఈ రోజు ఉదయం చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఆ మహిళకు సంబంధించి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు కావాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ మేము ఉన్న పరిస్థితులలో మీరు ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటే వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళనే అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో మృతురాలి బంధువులను కూడా దబాయించినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు ఎందుకు ఇది గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి కదా అని చెప్పి చెప్పినా కూడా వినడం లేదు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చెప్పడంతో పాటు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవన్నటువంటి ఒక దురుసు ప్రవర్తన కూడా వీళ్ళలో ఉండేసరికి అక్కడ ఎవరు లేరు సాయంత్రం అయిపోయింది ఉదయం జరిగినటువంటి తను చనిపోతే ఇది పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా 8 గంటల పాటు ఇక్కడ ఎంజిఎం పరిసర ప్రాంతాల్లోనే డెడ్ బాడీ కోసం పడిగాపులు కాస్తున్నారంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ గమనించాలి ఒక్కసారి ఆంగ్ల పదాలకు బదులు మృతదేహం అనే పదం ఉపయోగించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో వెంకటరత్నం ఆ కుటుంబం ఏమంటోంది అట్ ద సేమ్ టైం ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందా
ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకేంటంటే ఇప్పుడు మృతురాలి బంధువులు మాత్రము తను డెడ్ బాడీ ఇస్తే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఫస్ట్ చెప్పారు. కానీ డబ్బులు ఇస్తే తప్ప మేము ఇవ్వము అన్నటువంటి అంటే వీళ్ళు అట్లాంటి దురుసు ప్రవర్తన వచ్చేసరికి వాళ్ళు ఆర్టీవీని ఆశ్రయించారు. విధులైన వెంటనే హుటాహుటిన ఆర్టీవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి సమస్య ఏందో తెలుసుకున్న తర్వాత వారి ఆవేదన హృదయ ఘోష అంతా ఇంత కాదు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆర్టీవీ సిబ్బంది కూడా వాళ్ళను అడిగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మెయిన్ సిబ్బంది ఎవరు రాత్రిపూట లేకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఎవరైతే మృతురాలి బంధువులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ అంటే రోజుకు 3-4 డెడ్ బాడీస్ ఇక్కడికి మృతదేహాలు ఇక్కడికి వస్తాయి ఉంటాయి. అట్లాంటి మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం చేయాల్సి వస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు తీసుకుంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, లేనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు మమ్మల్ని కనీసం దాన సంస్కారాలకు కూడా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితిలో మేము ఉంటాము. కానీ ఇప్పుడు మీరు ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం వల్ల మేము అట్లాంటి డబ్బులే ఉంటే మేము ఇక్కడికి ఎందుకు వచ్చేటువంటి వాళ్ళం అన్నటువంటి ప్రశ్న కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం కదా, ఇక్కడ ఎంజీఎంకి ఎందుకు వస్తామన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ అంటే గత 2-3 రోజులుగా అంటే 30వ తారీఖు వీళ్ళు హాస్పిటల్కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ 30వ తారీఖు నుండి ట్రీట్మెంట్ చేస్తూ ఈ రోజు చనిపోయినటువంటి తర్వాత పోస్ట్ మార్టం కోసం అంటే ఇప్పటికే చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి తమ పోస్ట్ మార్టం అనంతరం ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నటువంటి క్రమంలో ఇక్కడ వీళ్ళకు చేదు అనుభవం ఎదురైంది. ఇట్లా డబ్బుల కోసం డిమాండ్ చేయడం ఏంటన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కనీసం తీసుకెళ్లడానికి కూడా అంబులెన్స్ కు సంబంధించినటువంటి డబ్బులు కూడా లేవన్నట్టు కూడా వాళ్ళు ఆర్టీవీ తోటి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అప్పగించడం జరిగిందా లేకపోతే డబ్బులు ఇచ్చిన తర్వాత మాత్రమే మృతదేహాన్ని అప్పగించిన పరిస్థితి ఉందా? ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు అప్పగించలేదు. అప్పగించకపోయేసరికి ఇక్కడ వాళ్ళు ఆర్టీవీని ఆశ్రయించారు. తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ మాత్రం ఒక స్పందన మాత్రం లేదు. వెంటనే ఇప్పుడు అధికారులు ఇక్కడ మనం వాళ్ళకు ఫోన్ కాల్ వెళ్లేసరికి వాళ్ళు అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మృతదేహాన్ని వాళ్ళు అంటే దిద్దుబాటు చర్యలో భాగంగా మృతదేహాన్ని తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్లను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పి ఇక్కడ బాధితుల బంధువులకు కూడా చెప్పినట్టుగా ప్రస్తుతం సమాచారము. దీనికి సంబంధించి కూడా ఇట్లా అంటే మీడియాను ఆశ్రయిస్తేనే ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తేనే వీళ్ళు మారుతారా లేకపోతే అట్లాంటి పరిస్థితులు ఇంకా ఎంతమంది ఎదుర్కొంటున్నారన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా చూడాల్సి ఉంటుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఈ కథనం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది వరంగల్ని. వరంగల్ ఎంజీఎంలో మార్చురీ సిబ్బంది బేరాలకు సంబంధించి దీన్ని ఏమంటారు, మీ భాషలో దీన్ని ఏమంటారు? మరి ముఖ్యంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పరిధికి కట్టుబడి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళని ఏమనొచ్చు? ఓ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయి తమ వారి ఆఖరి చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆఖరి చూపుకి అవకాశం ఇవ్వకపోగా బేరాలాడతారా? ఒక మనిషి మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పచెప్పడానికి బేరాలా? అసలు మిమ్మల్ని మనుషులు అనాలా? అసలు మీరు ఆసుపత్రిలో సిబ్బందిగా పనిచేస్తున్నారా? మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది దీనికేనా? ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంది దీనికేనా? ఒక మనిషి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు మీరు ఉద్యోగంలో ఉండడానికి కారణం అదే ప్రజల ట్యాక్స్ రూపంలో వాళ్ళు కడుతున్న ఆ డబ్బులే. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగి మీరెవ్వరైనా సరే, అది చిన్నపాటి ఉద్యోగం అయినా సరే పెద్దపాటి ఉద్యోగం అయినా ఏదైనా ఉద్యోగమే. మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఊరిక సంతోషపడుతున్నారేమో. మీకు తెలుసా ప్రజలు కట్టే ట్యాక్సులు? వాళ్ళు ఆఖరికి ఉదయాన్నే పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదా, ఆ పళ్ళు తోముకునే బ్రష్లో కట్టే ట్యాక్సులే మీరు అన్నం మెతుకుల రూపంలో తింటున్నారు. బహుశా ఇది కొంతమందికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ కఠిన వాస్తవం. ఒక్కసారి చూడొచ్చు, మరణించక ముందు విజువల్, అది మరణించిన తర్వాత విజువల్. ఎంత పరిస్థితి, ఆ బెడ్ మీద ఆ కుటుంబం అక్కడే కూర్చొని ఆమెతో పాటు ఉంది. మరణించిన తర్వాత కనీసం మార్చురీకి తీసుకువెళ్ళిన తర్వాత బేరాలట వీళ్ళు. ఏం బేరాలు? దేనికి బేరాలు? ఏ అన్నం తింటం లేదా? తిన్న అన్నం ఒంటికి ఎక్కట్లేదా? అంత బలిసిందా? మనుషులేనా మీరు అసలు? ఆ 10,000తో ఏం కట్టేసుకుంటారు మీరు? ఏం కట్టుకుంటారు? బిల్డింగ్లు కట్టుకుంటారా? ఇప్పుడు కట్టండి.
అధికారులు వచ్చి మీకు సమాధి కడతారు. మీ ఉద్యోగానికి సమాధి కట్టాల్సిందే. మీలాంటి వాళ్ళకి సమాధి కట్టాల్సిందే. బతుకుండగా మీ ఉద్యోగానికి సమాధి కడితే మీకు తెలుస్తుంది. వీళ్ళే మళ్ళీ అంటారు మాకు లంచాలు లేని దేశం కావాలని చెప్పి. మీరు అడుగుతోంది ఏంటి మరి? 10,000 రూపాయల ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబానికి ఆ మృతదేహాన్ని అప్పగించడానికి 10,000. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయాలా? మా వాళ్ళ మృతదేహాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పడానికి, మాకు అప్పగించడానికి మీ ఉద్యోగం కదా అది. మీ ఉద్యోగం మీరు సరిగ్గా చేయరు. మళ్ళీ మీకు ఏదైనా లంచాల రూపంలో ఎదురైతే మాత్రం లంచాలు తీసుకుంటారని క్వశ్చన్స్ మళ్ళీ మాట్లాడతారు. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఒకసారి ఐ థింక్ ఆ రిక్వెస్ట్, ఈ కథనాన్ని ఇంకా వాళ్ళు రియాక్ట్ కాలేదట. ఆ రియాక్ట్ అయ్యేలోపు పంపించండి. జబ్ 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 మనం వెళ్ళాలి. ఎలా అంటే మొత్తం వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి, ఉద్యోగం ఊడాలి. రేపు ఉదయం మనకు అర్థం కావాలి, రేపు ఉదయం మనకు తెలియాలి. ఇలాంటి వాళ్ళు ఇంకోసారి కనపడితే కనీసం ఆలోచన రావాలంటే చెళ్ళుమనేలా సమాధానం కొట్టి చూపించండి. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, లేటెస్ట్ అప్డేట్ ఏదో మీకు అందినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీ ఇస్తామని చెప్పి వాళ్ళు కొంత అంటే వాళ్ళకు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ కూడా మార్చిలోనే డెడ్ బాడీ ఉండడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంత మనం లైవ్ లో ఇస్తున్నప్పటికీ కూడా విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎవరు స్పందించడం లేదు ప్రస్తుతానికైతే. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత కూడా ఇప్పటి వరకు 8 గంటల నుండి పడిగాపులు కాస్తున్న డెడ్ బాడీ ఇవ్వకపోవడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళు రియాక్ట్ కాలేదు. అంటే ఇన్ని గంటలు వాళ్ళు పడిగాపులు కాస్తున్నా కనీసం కనికరం లేకుండా శవం పైన కూడా ఆ మార్చురీలో మృతదేహాన్ని ఉంచి ఏం చేస్తారన్నది కూడా ఇక్కడ ప్రశ్న. వీళ్ళని ఇంత ఇబ్బందులు పెట్టిన తర్వాత వీళ్ళు రేపు అంటే అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది, తమ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తాయని తెలిసినాక కూడా ఎందుకు ఈ సిబ్బంది మూర్ఖ వైఖరి అవలంబిస్తున్నారన్నది కూడా ప్రశ్న. అంటే ఇట్లా ఎన్ని సంఘటనలు జరిగాయన్నది కూడా వీళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే సిబ్బంది వాళ్ళ మృతురాలి బంధువులతోటి కూడా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అని ఇంత ఖచ్చితంగా అంటున్నారంటే వీరి వెనుక ఎవరు ఉంటున్నారన్నది కూడా మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ధైర్యంతో ఇక్కడ చనిపోయినటువంటి మృతదేహంతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారన్నటువంటిది కూడా, అంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే ప్రైవేటు ఆసుపత్రి అని చెప్పి ఇక్కడ వాళ్ళు మృతురాలి బంధువులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆవేదనను ఇక్కడ మనం చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డెడ్ బాడీ అప్పగించలేదంటే కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సచిన్, ఇప్పటికీ ఆ బంధువులు మాత్రం అక్కడే ఒక ఆటో తీసుకుని పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి అంతా ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఐ రిక్వెస్ట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. సోషల్ మీడియా సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఈ స్టోరీ ఆర్టీవీలో టెలికాస్ట్ అవుతోంది. యూట్యూబ్లో లింక్ ఉంటుంది. నేను స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి ఆ లింక్ నేను కాపీ చేసి ఇప్పుడు ట్విట్టర్లో నేను ట్యాగ్ చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, అట్ ద సేమ్ టైం ఇటు కేంద్ర హోంశాఖ ఇన్ఫ్యాక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి నేను ఇప్పుడు ట్యాగ్ చేయబోతున్నాను. మీరు కూడా నాతో పాటు చేయగలపండి. ఇదిగోండి, నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. ప్రస్తుతం లింక్ కాపీ చేస్తున్నాను, ట్వీట్ చేయబోతున్నాను. లెట్స్ మూవ్ ఇట్. ఇప్పుడు ఇది కదిలితే కనుక రియాక్షన్ స్టార్ట్ కావాలి. అండ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. లింక్ కాపీ చేశాను, ట్యాగ్ చేయడం ప్రారంభిస్తున్నాను. సో చూద్దాం ఇక్కడ, ఎందుకంటే సోషల్ మీడియా సత్తా ఏంటి, అట్ ద సేమ్ టైం తెలుగు ప్రజలు అనుకుంటే ఎవడు ఎందుకు లొంగడో చూద్దాం. ఏ ప్రభుత్వాధికారి ఎందుకు అన్యాయానికి పాల్పడతాడో చూద్దాం. నేను ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా ట్యాగ్ చేయండి. అండ్ ఇది కథనానికి సంబంధించి ఈ కథనం ఇదిగో నేను ఆల్రెడీ ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశాను. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇటు కేంద్ర హోంశాఖ, ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ఆరోగ్య శాఖను కూడా ట్యాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి నా ప్రొసీజర్లో ఉంటున్నాయి, మా వెంకటరత్నం మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు కూడా ఆర్టీవీ ట్విట్టర్లో ఉంటుంది, ట్యాగ్ చేసి అట్ ద సేమ్ టైం ఇటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇది దరిద్రం, ఈ పనికిమాలిన దరిద్రం పూర్తిగా తుడిచిపెట్టాలి. ఇలాంటి పైశాచిక ఆనందం పొందే వాళ్ళు డబ్బులు కోరుకునే ఇలాంటి దుర్మార్గులకు సంబంధించి భరతం పట్టాల్సిందే. స్టార్ట్ చేయండి, మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను ఒకసారి మా వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే కొంతమంది స్టార్ట్ అయ్యారు. రైట్, మీరు కూడా కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ట్విట్టర్లో షేర్ చేస్తే ఇలా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను చదువుతాను. అట్ ద సేమ్ టైం నేనైతే మాత్రం స్టార్ట్ చేస్తున్నాను. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి అక్కడ?
ప్రస్తుతానికి వాళ్ళు మాత్రం అదే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి సంబంధించినటువంటి కొత్తపల్లి గ్రామం. అంటే ఇక్కడి నుండి దగ్గర దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి దాకా వీళ్ళు వెళ్ళాలంటే అక్కడికి డెడ్ బాడీని ఎట్లా తీసుకెళ్లాల్సి ఉంటుంది, మృతదేహాన్ని తీసుకెళ్లేసరికి ఏ టైం పడుతుంటది. ఇప్పటికే ఆ చనిపోయారన్నటువంటి ఆవేదనతోటి బంధువులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా తీసుకురావడం లేదన్నటువంటి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది, అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉదయం నుండే వాళ్ళు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్నట్టు కూడా మనకు సమాచారం అందింది. కానీ ఇప్పటి వరకు కూడా మృతదేహాన్ని తీసుకుని రాకపోవడాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏం జరుగుతుందన్నటువంటి ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు. అట్లాంటి సమయంలో వీళ్ళు ఇక్కడ మృతురాలి బంధువులు కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారంటే ఇక్కడ ఒక వెహికల్ తీసుకొని ఎప్పుడు తీసుకెళ్దామన్నటువంటి ఒక ఆలోచనలో కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికీ అంత డిస్టెన్స్ కు వెళ్ళాలంటే కూడా కనీసం 3 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్ రోడ్. ఎందుకంటే ఇప్పుడు రహదారిలో వెళ్తున్నప్పుడు కూడా ఇదే జాతీయ రహదారి ఖమ్మం టు వరంగల్ హైవేలో కూడా ఇప్పటికీ ఎన్నో యాక్సిడెంట్లుగా ఉన్నాయి. టెన్షన్ లో వెళ్తున్నటువంటి సమయంలో కూడా చాలా మంది ప్రమాదాల బారినటువంటి పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇంత మానసిక ఇబ్బందులకు గురి చేసి టెన్షన్ లో వెళ్ళేటువంటి పరిస్థితులలో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు దాదాపు ఇక్కడ ముందే డే టైంలోనే అప్పగించేస్తే వీళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అదే 10,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరన్నటువంటి మాటలే ఇక్కడ. ఒక్కసారి లైన్ లో ప్రయత్నం చేయడం వెంకటరత్నం, ఒక్కసారి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, నా మాట వినిపిస్తుందా అండి? ఆల్రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది. ఒకసారి నేను మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మా వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం ఎవరైనా మూవ్మెంట్ స్టార్ట్ అయిందా? వాళ్ళకి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారా ప్రభుత్వ అధికారులు ఎవరైనా? వెంకటరత్నం, ఆల్రైట్, వెంకటరత్నం ప్రెసెంట్ మరి కాసేపట్లో లైవ్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. నేనైతే మాత్రం స్టార్ట్ చేశాను. ఇటు తెలంగాణ సీఎంఓకి ట్యాగ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం MOHFW మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా, సో ఈ మూడింటికి ట్యాగ్ చేశాను. నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. జస్ట్ ఇదిగోండి, నేను మీ ముందే పోస్ట్ చేయబోతున్నాను. జస్ట్ ఈ లింక్ని నేను ట్యాగ్ చేసి ప్రస్తుతం పెట్టబోతున్నాను. చూద్దాం, ఎందుకంటే ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరం, మీరు నేను, ఇదిగోండి నేను మీ కళ్ళ ముందే పోస్ట్ చేయబోతున్నాను. నేను జస్ట్ ట్యాగ్ చేశాను, మీ కళ్ళ ముందే నేను దీన్ని పోస్ట్ చేయబోతున్నాను. ఇదిగోండి, నేను చూపించి మీకు చూపించమని నేను పోస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇదిగోండి, జస్ట్ పోస్ట్ కనిపిస్తుంది కదా, పోస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎవరు రెస్పాండ్ అవుతారో, ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతారో. ఎందుకంటే మనం కోరుకుంటోంది న్యాయం మాత్రమే. ఆ కుటుంబానికి న్యాయం జరగడం కోరుకుంటున్నాం. మీరు కూడా ఈ స్టోరీకి సంబంధించి లింక్ ఉంటుంది కదా, ఆ లింక్నే అటాచ్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేయండి. ఇది తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం కావటం లేదు. ఇది ఎక్కడో చోట వేళ్ళూనుకుపోతోంది. ఆ వేళ్లతో సైతం, కూకట వేళ్లతో సైతం పకలించి వేయాలంటే సోషల్ మీడియా మాత్రమే. ఒకరు బెదిరారంటే, ఒకరు భయపడ్డారంటే ఆటోమేటిక్గా ఈ లంచావతారాలు తగ్గుతాయి, ఈ దుర్మార్గులు తగ్గుతారు, ఈ దాష్టికాలు తగ్గుతాయి. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎంత ఆవేదనతో ఉంటుంది తెలియదా? ఒక సాటి మనిషికి అర్థం కాదా? అలాంటిది అక్కడికి వచ్చేదెవరు? ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజల సొమ్ముతో, ప్రజల ట్యాక్సులతో, ప్రజల కష్టంతో, ప్రజల చెమటతో వాళ్ళు సంపాదించిన డబ్బులో ఒక్కొక్క రూపాయిలో వాళ్ళు ఉదయం బ్రష్ చేస్తారు కదా, ఆ కొనుక్కునే బ్రష్లో కూడా ఒక రూపాయో, ఒక ₹1 ఒక పావలానో, ఒక 10 పైసో ఎంతో కొంత మీకుంటుంది ఆ ట్యాక్స్ రూపంలో. గుర్తుపెట్టుకోండి, అలా వచ్చిన డబ్బులే మీరు తింటున్నారు. ఆ విషయం మర్చిపోయి మాకు ప్రభుత్వం ఇచ్చేస్తోంది చెప్పి విర్రవీగకండి. అలా విర్రవీగాలు ఎవరైనా అంటే ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే ప్రజల డబ్బు తిని, ప్రజల ట్యాక్స్తో వచ్చిన సొమ్ముతో పనిచేసి నిబద్ధతతో కట్టుబడి కంకణబద్ధులే ఉన్నవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు 10,000కి, ₹1,000కి దొరుకుతారు. ఇలాంటి వాళ్ళందరూ దొరికిన రోజు సస్పెన్షన్ కాదు, ఉద్యోగాల నుంచి ఊస్టింగ్ చేసి పడేయాలి. ఆ రోజు ఈ దేశం కాస్త బాగుపడే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం చూడండి, ఆవేదన వ్యక్తం చేయటం ఆ కుటుంబమే చెప్తుంది, స్వయంగా ఆ కుటుంబమే చెప్తోంది కదా.
ఆల్రెడీ రియాక్షన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఐ రిక్వెస్ట్ మీ అందరూ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ సమస్య ప్రస్తుతం ఆ కుటుంబానికి ఇంకా మృతదేహం అందలేదు అనేది మాకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళాలి. ఒక్కసారి సోషల్ మీడియా తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. సో నేను మిమ్మల్ని కోరుతోంది అది. ఇప్పటికే నేను ట్వీట్ చేశాను, తెలంగాణ ప్రభుత్వానికి ట్వీట్ చేశాను, ముఖ్యమంత్రికి ట్వీట్ చేశాను, కేంద్ర ఆరోగ్య శాఖను కూడా ట్వీట్ చేశాను. నేను అటాచ్ చేయడం జరిగింది. మీరు కూడా ఇది ఒకరితో ఇద్దరితో కాదు, మీరు నేను అందరం కలిపి ఇలా చెయ్యి గట్టిగా కలిపితే ఇలా ఉంటుంది కదా, ఇలా పిడికిల పిడి గుబ్బని గుద్దితే ఆ లంచ్ అవతారాల ముఖం పగలాల్సిందే. ఇలాంటి లంచ్ అవతారాల ముఖాలు పగిలితే, ఒక 2 ముఖాలు పగిలితే, నేను అంటుంది ఫిజికల్ డ్యామేజ్ కాదు, మెంటల్గా వీళ్ళని డ్యామేజ్ చేయాలి. అసలు ఆలోచన రావాలంటేనే పూర్తిగా అటువంటి ఆలోచన రావాలంటేనే పూర్తిగా కుదేలవ్వాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. ఆ విజువల్ మీరు చూస్తున్నారు వరంగల్ ఎంజీఎంలో జరిగిన దారుణానికి సంబంధించి. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి మీరు రియాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం కుదిరితే సోషల్ మీడియా వేదికగా ఈ కథనాన్ని, లేకపోతే ఈ స్టోరీ మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ, మీకు ఇప్పుడు హ్యాండీగా ఉంది కాబట్టి దీని లింక్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసే ప్రయత్నించండి. లేకపోతే ఈ కథనం ఎక్కడ కనిపించినా, ఏ ప్లాట్ఫామ్ మీద కనిపించినా ఆ స్టోరీని ట్యాగ్ చేస్తూ ప్రభుత్వాల దృష్టికి త్వరగా తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఆ మృతదేహం ఇంకేముంటుంది, ఆ వాసన వచ్చేస్తే పాపం వాళ్ళ అంత్యక్రియలు ప్రశాంతంగా చేయగలుగుతారా? ఎన్ని గంటలు అది డికంపోజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఆ కుటుంబం ఎంత ఆవేదన, అది ఆల్రెడీ మరణించిన ఆవేదన వాళ్ళ ఇంట్లోని. దీనిపైన అది ఒకట. సో రిక్వెస్ట్, మీ అందరూ కూడా చేయి కలిపి ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.